వెల్కమ్ టు వాల్యూ. నేను మీ జాకిర్ హుసేన్. ఇక ప్రభాస్ సినిమాను కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెనక్కి నెట్టేసినట్టు తెలుస్తోంది. సో దీని వివరాలు తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్దాం. హాయ్ సార్. హాయ్ జాకిర్. ప్రభాస్ సినిమాను కూడా వసూలు విషయంలో సంక్రాంతికి వస్తున్నాం వెనక్కి నెట్టేసినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు సార్? సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి 3 సినిమాలు ఏదైతే ఉందో ఆ 3 సినిమాల్లో కూడా నంబర్ 1 ప్లేస్లో దూసుకెడుతూ ఉంది. దాని కలెక్షన్ల ముందు మిగతా 2 సినిమాలు కూడా కొంచెం వెనక్కి వెలవెలబోతున్నాయని చెప్పాలి. ప్రధానంగా గేమ్ చేంజర్ అనేది డిజాస్టర్ కావటం, డాకు మహారాజ్ సినిమా సో హిట్ రేంజ్కి వచ్చినప్పటికీ కూడా ఆశించిన రీతిలో దాని వసూడు లేకపోవటం, సంక్రాంతికి వస్తున్నాం అనేది అంటే ఒక రకం చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దాని హవా నడుస్తుంది, మోనోపలిగా ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుందని చెప్పాలి. ఓకే. సో ఇప్పటికీ 13 రోజుల రన్ను పూర్తి చేసుకుంది ఆ సినిమా. ఈ రోజుతో అంటే ఇవాళ 14వ రోజు, ఈ రోజు ఒకటి గడిచిందంటే 2 వారాలు అవుతాయి. ఈ 13 రోజుల్లోనే సో అది ఇప్పటివరకు కూడా 238 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసిందని మనకి ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఓకే. సో ఇప్పటివరకు కూడా 138 కోట్ల పైనే షేర్ వచ్చింది. వెంకటేష్ కెరీర్లోనే ఇది అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా ఒక రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఆయన 100 crores షేర్ మూవీ ఇంతవరకు ఆయన టేస్ట్ చూడలేదు. ఫస్ట్ టైం ఆ టేస్ట్ ఆయన ఈ సినిమాతోటి చూశాడని చెప్పాలి. సో అనిల్ రావుపూడి వెంకటేష్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇదివరకు ఆల్రెడీ మనం చూసాం F2, F3 సినిమాలతోటి. ఆ రెండిట్లో F2 అనేది బ్లాక్ బస్టర్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు అడిగారు కదా అంటే ప్రభాస్ సినిమాని దాటేసిందని. సో 13th డే అనేది ఏదైతే ఉందో ఒక సింగిల్ డేని తీసుకున్నప్పుడు 13వ రోజు ఈవెన్ ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో బాహుబలి 2ది ఆ 13th డే పరంగా హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో. దాన్ని చాలా బిగ్ మార్జిన్ తోటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా దాటేయటం అనేది నిజంగా మిరకల్ లాంటిది అనుకోవాలి. 13th డే నిన్న నేను మళ్ళీ రెండోసారి నా ఫ్యామిలీతోటి ఆ సినిమా చూశాను. మొత్తం థియేటర్ అంతా కూడా అంటే మల్లికార్జున థియేటర్లో అప్పటికి అంటే ఫుల్ అయిపోయింది, థియేటర్ ఫుల్ అయిపోయింది. జనం నుంచి స్పందన కూడా ఇంకా అంత బాగా రావటం అది నిజంగా ఆ సినిమా అంటే పెద్దగా సబ్జెక్టు కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు, కానీ దాన్ని అనిల్ రావుపూడి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం, ఆయన ప్రతి పాత్రతోటి ఈవెన్ విలన్ పాత్రలతో కూడా ఆయన కామెడీని పండించిన విధానం జనాన్ని బాగా ఆకట్టుకుంటుంది. అందుకని అంత పెద్ద విజయం సాధించింది. అంటే కేవలం ఇప్పుడు వెంకటేష్ ఆయన కామెడీ ఎంత బాగా చేస్తారో ఇదివరకు అనేక సినిమాల్లో మనం చూసాం. సో ఇప్పుడు మరోసారి ఈ సినిమాతోటి ఆయన ఆ కామెడీ టైమింగ్ అనేది ఆ టైమ్లీ ఆయన సంధించేటువంటి డైలాగ్స్ అవి బాగా అందరినీ కూడా అలరింపజేస్తున్నాయి. ఈ 13th డేకి సంబంధించి ఇప్పుడు అంటే నేను చెప్పిన బాహుబలి 2ని పెద్ద బిగ్ మార్జిన్తో దాటేసిందని మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం బాహుబలి 2 అనేది 13వ రోజు 4,68 లక్షల రూపాయల షేర్ను వసూలు చేస్తే ఇప్పుడు దాన్ని ఏకంగా 7,40 లక్షల కోట్ల షేర్ సాధించి అంటే ఎంత బిగ్ మార్జిన్ చూడండి. అంటే ఆల్మోస్ట్ దగ్గర 3 crores డిఫరెన్స్ అనమాట. అంటే కొంచెం ఒక 15 లక్షల డిఫరెన్స్ తోటి అంత బిగ్ మార్జిన్. ఎక్కడ 4,68 లక్షలు, ఎక్కడ 7,40 లక్షలు, అంత బిగ్ మార్జిన్ తోటి ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 13th డే. సో మిగతా ఇప్పటి వరకు కూడా ఆ 13వ రోజు ఏ తెలుగు సినిమా సాధించినంత కలెక్షన్ సాధించి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదివరకు కూడా అంటే సింగిల్ డేస్ వైజ్గా ఇదివరకు కూడా ఇలాంటి రికార్డులు సంక్రాంతికి వస్తున్నాం క్రియేట్ చేసింది. ఇప్పుడు 13వ రోజు కూడా అలాంటి రికార్డుని క్రియేట్ చేసింది. యాక్చువల్గా టాప్ 5లో చూసుకుంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న టాప్ ప్లేస్లో ఉంటే బాహుబలి 2 నిన్నటిదాకా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, అది ఇప్పుడు సెకండ్ ప్లేస్కి పడిపోయింది. సెకండ్ ప్లేస్కి వచ్చి థర్డ్ ప్లేస్లో ప్రతిరోజు పండగ అనే సినిమా ఉండటం ఇక్కడ మళ్ళీ విచిత్రం. అది 2.91 crores కలెక్ట్ చేసి థర్డ్ పొజిషన్లో ఉంటే RRR మూవీ 2.54 crores వసూలు చేసింది. షేర్స్ చెప్తున్నది. ఇది 13వ రోజు వసూలు చేసినటువంటి కలెక్షన్స్. అలాగే బాహుబలి 1 సినిమా 1.98 crores. ఇవి టాప్ 5లో ఉన్నటువంటి సినిమాలు అని చెప్పుకోవాలి. ఈవెన్ పుష్ప 2 కూడా 1.88 crores కలెక్ట్ చేసింది. ఇది 13th డే.
సో ఇది పరిస్థితి. సో దీన్ని బట్టి మనం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నైజాంలో అంటే తెలంగాణలో దీని మీద పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత అంటే 8.5 కోట్లు. కానీ ఇప్పటికి ఎంత వచ్చిందయ్యా అంటే ఏకంగా 37 కోట్ల పైన షేర్ వచ్చింది. 8.5 కోట్లు పెట్టిన వాళ్ళకి 37 కోట్లు రావటం అనేది ఆషామాషి విషయం కాదు. అంటే ₹1 పెడితే మోర్ దాన్ అంటే ₹3 మించి లాభం వాళ్ళు సాధించగలిగారు. అంత బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రాయలసీమలో వచ్చేటప్పటికి 16 కోట్ల పైన షేర్ వచ్చింది. కానీ అక్కడ దాని వాల్యూ వచ్చి బిజినెస్ వాల్యూ 6.5 కోట్లే. 6.5 కోట్లకి 16 కోట్ల పైన చూడ ఎంత తేడా ఉందో. సో అంత బాగా లాభాలు ఆర్జించారు. అలాగే మిగతా రిమైనింగ్ ఆంధ్ర కూడా అన్ని చోట్ల కూడా ₹1 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అదనంగా ₹2, ₹3 అంటే వాళ్ళ అసలే కాకుండా పైన ఆదాయం ప్రాఫిట్ అనేది ₹2, ₹3 కూడా రావటం అనేది వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ అనే అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. సో అలా ఈ సంక్రాంతి 2025లో ఒక బిగ్గెస్ట్ హిట్ తోటి ఈ సంవత్సరం ఈ నెల మొదలవటం అనేది చాలామందికి అంటే ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా ఆనందాన్ని సంబరాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఇదే సందర్భంలో ఇప్పుడు పద్మ అవార్డు కూడా ప్రకటించడం ఈ జనవరిలోనే. అందులో బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావటం, అలాగే తెలుగులో ఆయనతో పాటు ఆయన 2 సినిమాల్లో కథానాయికగా నటించినటువంటి శోభనాకి ఆమెకి పద్మభూషణ్ రావటం, అలాగే అజిత్ తెలుగులో ప్రేమ పుస్తకం అనే సినిమాతో యాక్చువల్గా హీరోగా పరిచయం పెడతాను. గొల్లపూడి మారుతీరావు గారి కుమారుడు దురదృష్టవశాత్తు ఆ సినిమా షూటింగ్ టైంలోనే ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయి చనిపోయాడు. ఆ సినిమాతో అజిత్ అప్పుడు శ్రీకర్ అనే పేరుతో పరిచయం అయ్యాడు అతను. ఇవాళ అతనికి పద్మభూషణ్ అవార్డు రావటం. సో ఇదంతా అంటే తెలుగు కనెక్షన్ ఉన్నట్టు వాళ్ళ ఎంతమందికి అవార్డు రావటం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పాలి, హ్యాపీయెస్ట్ మంత్ అని కూడా చెప్పాలి ఈ సంవత్సరాల. సో సంక్రాంతికి వస్తున్నాంకి ప్రస్తుతం అయితే హద్దులు లేని విజయం దిశగా దూసుకుపోతూ ఉండటం అందరిని కూడా అంటే కేవలం వెంకటేష్ అభిమానులు మాత్రమే కాకుండా మొత్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీనే చాలా ఆనందంలో ముంచెత్తుంది అనేది మాత్రం వాస్తవం. ఓకే, ఎట్లానే కంటిన్యూ అయితే కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఇప్పుడు చూస్తూ ఉంటే ఇది మనం చూసాం 230 కోట్ల పైనే వసూలు చేసిందని. ఇది ఇంతకుముందు ఏమనుకున్నామంటే 250 కోట్లు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాము. ఇప్పుడు 250 కాదు, ఈవెన్ 300 కోట్లకు కూడా గ్రాస్ వసూలు చేసే సత్తా ఈ సినిమాకి ఉంది అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో అది కూడా ఎంతో నేను అనుకోవడం దీని ఫుల్ రన్లో ఈజీగా ఆ 300 కోట్ల గ్రాస్ మార్కును కూడా అందుకొని ఒక సరికొత్త చరిత్ర. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు, కేవలం ఒక తెలుగులో మాత్రమే రిలీజ్ అయినటువంటి ఒక రీజనల్ ఫిలిం. సో ఒక రీజనల్ ఫిలిం ఆ స్థాయి ఇది చూపించడం అనేది, కలెక్షన్ చూపించడం అనేది మామూలు విషయం కాదు. ఇంతకుముందు రీజనల్ ఫిలిమ్స్లో అలవైకుంఠపురంలో సినిమా ఒక రికార్డ్ కలెక్షన్ చేసింది. ఇప్పుడు దాన్ని కూడా ఈ సినిమా దాటేయడానికి సిద్ధంగా ఉందని చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.